హలో, నేను చెప్పింది ఈ 3 విషయాలు బాగా గమనించండి. ముఖ్యంగా పేరెంట్స్, మీ పిల్లలకి ఈ 3 వస్తువులు కొంటున్నారా? అది గ్రాఫిక్స్ లేవు జిజ్ అని వేయడానికి. 1 బట్టలు, 2 మొబైల్, 3 బైక్. ఈ 3 వస్తువులు మీరు మీ పిల్లలు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి కొనండి. మొబైల్ మీ పిల్లలు వాడేటప్పుడు మీరు గమనించాలి, ఎందుకంటే అది మీ బాధ్యత. దానివల్ల మంచి జరగచ్చు, చెడు అంతగానే ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. పిల్లలు పాడైపోవడానికి ముఖ్యమైన కారణం వాళ్ళు ఎంచుకున్న ఆప్షన్స్ బట్టి ఉంటాయి. కాబట్టి దయచేసి మొబైల్ కొనిసి ఇచ్చినప్పుడు కాస్ట్లీ మొబైలా, మామూలు మొబైలా కాకుండా వాళ్ళు ఏం చూస్తున్నారో, ఏం చేస్తుంది ఒక కంట కనిపెట్టినది, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే. 2వది బట్టలు. సాంప్రదాయమైన బట్టలు వాడడం వల్ల సమాజంలో మీ పిల్లలకి ఇటువంటి చెడు జరగదు. ఎదురువాడికి ఇప్పుడు కూడా వాడు దృష్టి మన చెడుగా మన వైపు మళ్ళేటట్లుగా అభిప్రాయం వచ్చేటట్లుగా మనం కల్పించకూడదు. కాబట్టి మంచి బట్టలనే రిఫర్ చేయండి. 3వది బైక్. ఈ బైక్ ఉన్నట్టు ప్రతి తల్లిదండ్రులు ఆలోచించండి. మీ కష్టజీతం పెట్టి కొంటారు, కానీ అది మీ పిల్లలకు తెలియజేయండి. లేదంటే నా పిల్లలకి 2 లక్షల బండి కొన్నాను, 3 లక్షల బండి కొన్నాను గొప్పలు చెప్పుకోవడం వల్ల ప్రయోజనం ఏం లేదు. చెడిపోయింది నీ పిల్లలే. రేపొద్దున భవిష్యత్తులో జరగకపోవడం జరిగితే నీ బిడ్డే నీకు దూరం అవుతాడు. నీ బిడ్డతో పాటు అవతల వ్యక్తి బిడ్డను దూరం చేసా హక్కు మీకు లేదు. ఒకవేళ జరిగితే నీ బిడ్డతో పాటు అవతల వాళ్ళ బిడ్డను కూడా పట్టణ పెట్టుకునే అవకాశం మీరు కల్పిస్తున్నట్లు. కాబట్టి బిడ్డలకి బట్టలు కొనేటప్పుడు, మొబైల్ కొనేటప్పుడు, బైక్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి సుమా. కేవలం బాధ్యత లేని పేరెంట్స్ అనో, బాధ్యత ఉన్న పేరెంట్స్ అని చెప్పట్లేదు. అందరూ కూడా మీ పిల్లలు ఆడవాళ్ళైనా మగవారైనా మీరు కొనే వస్తువుల మీద మీరు దృష్టి పెట్టండి, బాధ్యత వహించండి. థ్యాంక్ యూ సో మచ్.